నీ అంతరంగ స్వభావాలు ఏంటి? గతంలో కంటే ఇవాళ ఏమైనా మార్పు వచ్చిందా? నిన్నటి కంటే ఇవాళ ఏమైనా మెరుగైందా? లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరం కన్నా తేడా వచ్చిందా? దేవుడు మనం వాడుకోలేదా? మా ద్వారా కార్యాలు చేయలేదా అంటే ఆయన అంటున్నాడు, నిజమే, కానీ మీకంటే ఆయన సాత్వికుడుగా. అంటే మీరు మోషేలాగా వాడబడితే కూడా ఆ మోషేతో ఎందుకు సమానం కాదంటే స్వభావరీత్యా సమానం కాదు, కార్యాల రీత్యా సమానం అవ్వచ్చేమా? అదే 12వ అధ్యాయంలోని 8వ వాక్యం చదివి పెట్టండి. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. మీరు దర్శనాలు చూస్తున్నారు, ప్రవచనాలు చూస్తున్నారు, మీరు గూఢభావాలతో బయలుపరచబడుతున్నాయి. మీరు ప్రవక్తలు, మీరు దీర్ఘదర్శులు. నా సేవకుడైన మోషే అలాంటోడు కాదు, అతను నా స్వరూపమును నిదానించి చూస్తాడు. అంటే వారు దీర్ఘదర్శులుగా వాడబడ్డారు, ప్రవక్తలుగా వాడబడ్డారు. కానీ మోషే నాకు దగ్గరగా నన్ను ముఖాముఖిగా చూస్తున్నాడు. అంటే దేవుని సన్నిధిలో ఒంటరిగా మోకాళ్ళ మీద దేవునికి దగ్గర అవటం అనేది ఒక దీర్ఘదర్శిగా ప్రవక్తగా వాడబడటం కంటే గొప్ప స్థానం.